ఇప్పుడు మనం ఫోల్డెడ్ సైడ్ నుంచి షోల్డర్‌ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కోసం మనం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఆర్మ్ హోల్ కోసం మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మనం ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ తీసుకోవాలి. పైన మనం స్ట్రాప్స్ కోసం 2 ఇంచెస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆర్మ్ హోల్ కోసం మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్‌ని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఆర్మ్ హోల్ లైన్‌లో ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ మనం ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం బర్స్ట్ మెజర్‌మెంట్‌ని మార్క్ చేసుకోవాలి. బేబీ యొక్క బర్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో ఫోర్త్ పార్ట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్ ప్రకారం నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా బేబీ యొక్క వేస్ట్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని అందులో ఫోర్త్ పార్ట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 డాట్స్‌ని జాయిన్ చేస్తూ ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి.